ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి మండలం కొటిగలపూడి గ్రామంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు ఎస్సీ కాలనీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, డిఈ శివనాగరాజు గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, గ్రామమైన ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు, వీళ్ళు అంకమ్మ అమ్మవారి దేవాలయం, గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అంకమ్మరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని గ్రామంలో కావాల్సిన మౌలిక అవసరాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. నర్సరాపేట రావిపాడు రోడ్డు బాలాజీ హైట్స్లో మిన్నకల్లు గ్రామ వాస్తవ్యులు బొల్లినేని వేణుబాబు తండ్రి గారైన సుబ్బారావు గారు ఇటీవల అనారోగ్యంతో పరమదించగా, నేడు దశదిన కార్యక్రమం సందర్భంగా హాజరై సుబ్బారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్. అద్దంకి పట్టణంలోని 9వ వార్డులో కంచర్ల సుబ్బారావు, పద్మావతి దంపతుల కుమారుడు వివాహం ఇటీవల జరుగగా, నేడు వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరుడు ఏడుకొండలు పద్మలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్. అద్దంకి మండలం తిమ్మాయిపాలెంలోని అల్లంనేని కాశీ గారి మాతృమూర్తి ఇటీవలే అనారోగ్యంతో పరమదించగా, ఈరోజు వారి నివాసానికి, వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో పసుపులేటి వెంకట్రావు, అంజలి దంపతుల కుమారుడు వివాహం ఇటీవల జరుగుగా, ఈరోజు వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో చెన్నుపల్లి సుబాని గారి కుమారుడు వివాహం గత రాత్రి జరుగగా, నేడు రిసెప్షన్ సందర్భంగా హాజరై నూతన వధూవరులను కాజావలి నజీమాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్. అద్దంకి మండలం శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం పల్నాడు జిల్లా నర్సరాపేట గ్రామ వాస్తవ్యులు పద్మనాభుని, శివనారాయణ ధర్మపత్ని ఉష, వీరి కుటుంబ సభ్యులు స్వామివారికి 345 గ్రాముల వెండి పాదకులు పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావుకి అందజేసినారు. దీని విలువ 1,36,000 రూపాయలు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కోనంకి సుబ్బారావు, అర్చకులు అవధాని గారు, చిన్నబాబు, శ్రీనివాసరావు గారు, సీతారామాంజనేయాచార్యులు పాల్గొన్నారు. దాతలకు స్వామివారి పూజ కార్యక్రమం తదుపరి పట్టు వస్త్రాలు, స్వామివారి చిత్రపటం, ప్రసాదం ఇచ్చి దాతలకు అర్చకులు ఆశీర్వచనం అందజేసినారు. అద్దంకి వాస్తవ్యులు నాగసూరి హనుమంతరావు దేవస్థానంలో వచ్చు భక్తులకు ఇబ్బందిగా ఉందని చెప్పగా 2 స్టాండ్ ఫ్యాన్లు 10,000 రూపాయలు అందజేసినారు. అద్దంకి వాకర్స్ క్లబ్ వారి సౌజన్యంతో పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో గల చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవా సదన్లో శ్రీ ఆదిత్య కేరళ ఆయుర్వేద వైద్యశాల వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, వైద్య శిబిరానికి అద్దంకి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరబడి అనేక వ్యాధులకు చికిత్స, వైద్యులు సలహాల సూచనలు, ఉచిత రక్త పరీక్షలు, మందులు అందుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాతం, కీళ్లవాతం, సోరాయిసిస్, సయాటికా, మైగ్రేన్, సంతానలేమి, అలర్జీ, మొలలు, ఇలా అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేసి ఉచిత మందులు అందజేసినారు. ఈ సందర్భంగా డాక్టర్ పోలేపల్లి మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరి గ్రామంలో ప్రభుత్వ కేరళ ఆయుర్వేద వైద్యశాల అందుబాటులో ఉందని, ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా మమ్మల్ని సంప్రదించాలని ఆయన తెలిపారు. అద్దంకిలో వాకర్స్ క్లబ్ వారి సౌజన్యంతో అద్దంకి పట్టణ ప్రజలకు కేరళ ఆయుర్వేద వైద్యం పరిచయం చేయటం ఎంతో సంతోషంగా ఉందని, ముందు అనేక ఉచిత క్యాంపులు నిర్వహించి అద్దంకి ప్రజలకు సేవలు చేస్తామని వాకర్స్ క్లబ్ మిత్ర మండలి మీడియాకు తెలిపింది. అద్దంకి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం కేరళ ఆదిత్య వైద్యశాల దర్శి ఆధ్వర్యంలో చందలూరు మెడికల్ ఆఫీసర్ మల్లికార్జున గారు, అట్లానే జోషి గారి ఆధ్వర్యంలో అద్దంకిలో ఆయుర్వేద మెడికల్ క్యాంపుని అద్దంకి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అల్లోపతి వైద్య విధానానికి భిన్నంగా సనాతన ఆయుర్వేద వైద్య విధానాన్ని అద్దంకి ప్రజలకి పరిచయం చేయడానికి అద్దంకి వాకర్స్ క్లబ్ సభ్యులందరూ దీన్ని కలిసికట్టుగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఉచితంగా ఆయుర్వేద మందులు, షుగరు, అట్లానే బీపీ పరీక్షలు, డాక్టర్ గారి వైద్య సలహాలు, ఆయుర్వేద వైద్య
సూచనలని డాక్టర్ గారు అందిస్తూ ఉన్నారు. అద్దంకి ప్రజలు సాయంత్రం దాకా జరిగే ఈ కార్యక్రమాన్ని అద్దంకి ప్రజలందరూ ఉపయోగించుకొని ఆయుర్వేద సనాతన వైద్య విధానాన్ని ఉపయోగించుకొని అందరూ వారికి ఆరోగ్యవంతమైన జీవితానికి అద్దంకి వాకర్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, విజయవంతం చేయాలని కోరుతామండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అద్దంకి పుర ప్రజలకు, చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రజలందరికీ ముఖ్య విన్నపం ఏంటంటే, మేము చందలూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నుంచి వచ్చాను. నేను డాక్టర్ మల్లికార్జున్ అండి. డిస్పెన్సరీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు నిర్వహిస్తూ ఉంటాము. మాకు కమిషనర్ గారు రోనంకి గోపాలకృష్ణయ్య గారు మరియు మాకు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు జోన్ 3 వారు ఆయుర్వేద మందులు, ముఖ్యంగా ఆయుర్వేద మందులు మనకు రోజువారీ కావాల్సినటువంటి మందులను బాగా ఎక్కువగా మాకు పంపించి ఉన్నారు. వీటిలో కూడా మేము దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు, మోకాలు నొప్పులు, వెన్ను నొప్పులు, పెరాలసిస్ కేసులు, కొన్ని న్యూరో సంబంధించినటువంటి కేసులకు, స్కిన్ డిసీజెస్కు, లివర్ సంబంధించిన వ్యాధులు, మొలలు, వాత వ్యాధులు, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, సైకలాజికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, స్కిన్ డిసీజెస్లో ముఖ్యంగా సోరియాసిస్, తామర, గజ్జి ఇటువంటి వ్యాధులకు, దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులన్నింటికి మన దగ్గర మంచి మందులు ఉన్నాయండి. మీరు ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోవాలి. మాకు మందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము మెడికల్ క్యాంప్స్ పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము ఈ మెడికల్ క్యాంప్స్ ఎక్కువగా విస్తృతంగా కండక్ట్ చేసి ప్రజలలో ఆయుర్వేదం గురించిన అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం మరియు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దీనికి వాకర్స్ క్లబ్ వారు సహకరించారు. ఈరోజు దగ్గర ఒక 200 మంది ఓపీ పేషెంట్స్కి మేము ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుర్వేద మందులు సలహాలు ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హాస్పిటల్ చందలూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అండి. హాస్పిటల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డాక్టర్స్ విలువైన మందులను కూడా చాలా ఉచితంగా ఇస్తున్నారు. ప్రజలు కూడా చక్కగా ఉపయోగించుకున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్లస్ అమృతం లాగా ఉపయోగపడే మందులు చాలా చక్కగా ఉన్నాయి. మేము అందరం కూడా టెస్ట్ చేయించుకున్నాం. ఎంతోమంది వినియోగించుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వినియోగించుకొని భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం. మీరు వచ్చిన దాన్ని బట్టి ఇంకా ముందు భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా బాగా జరుగుతాయని మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. క్లబ్ సౌజన్యంతో ఈరోజు ఆయుర్వేద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకి ఇది ఒక మంచి ఔషధం కాబట్టి అద్దంకి పట్టణ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుతాను. అదేవిధంగా అద్దంకి వాకర్స్ క్లబ్ సౌజన్యంతో రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలతోటి మంచి జరగడానికి అవకాశం కల్పిస్తారని అద్దంకి ప్రజలకి కోరుతాను. చూర్ణం టానిక్ ఈ టాబ్లెట్లు డాక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని నంబూరువారిపాలెంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు ఆపరేషన్ క్లీన్ చిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వస్తువులు నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని సైట్ కాలువలు శుభ్రపరిచి రోడ్ల వెంబడి ఉన్న చెల్ల చెట్లను తొలగించి బ్లీచింగ్ చల్లారు. ఈ సందర్భంగా చిన్ని శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని, ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగం ఎక్కువ అవ్వడంతో వాటి వల్ల క్యాన్సర్ పేషెంట్లు రోజురోజుకి పెరుగుతున్నారని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ ప్రజల సహకారంతో అన్ని అభివృద్ధి పనులు చేయడానికి ఉన్నామని, ప్రజలందరూ సహకరించి అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మెప్నా డ్వాక్రా, అంగన్వాడీ స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు మనం గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మనకి ఒక 1 month అనేది ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఒక 1 week అనేది స్వీపింగ్ అనేది ప్రతి రోడ్డు చేయాలి, ప్రతి ఏరియా కూడా నీట్గా ఉంచాలి అనేది ప్రజల సహకారంతో జరగాలనేది కాన్సెప్ట్. అందులో భాగంగా మనం ఈరోజు చిన్న అవేర్నెస్ కార్యక్రమం నంబూరువారిపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్పీలు మిగతా ఎస్హెచ్జి మెంబర్ చేత ఈ తడి చెత్త, పొడి చెత్త దాని మీద అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియాలో గ్యాంగ్ వర్క్స్ పెట్టి శానిటేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టింది. కాబట్టి మెయిన్ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమాన్ని మేము సంపూర్తిగా చేయలేము. అందువల్ల ప్రతి వార్డులో తిరిగినప్పుడు ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో నాకు సహకరించాలని ఎస్హెచ్జి మెంబర్లందరినీ కోరుతా ఉన్నాను. అంటే ఈ కార్యక్రమం అనేది 1 month పాటు జరుగుతూ ఉంటుంది టౌన్లో. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తాం. కార్యక్రమంలో ఈరోజు ప్రోగ్రాంలో మనం ప్రతి ఇంటికి డోర్ టు డోరు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని, తర్వాత మన ప్లాస్టిక్ కూడా వాడకుండా ఉంటే చాలా మనకి ఆరోగ్యం మంచిది. ఎందుకంటే అంతకుముందు గతంలో క్యాన్సర్ అనేది ఎక్కడో ఒకసాట ఆలోచన ఉండేది. ఇవాళ బజార్కు ఒక పేషెంట్ ఉన్నాడు క్యాన్సర్ అనేది. ఎందువల్లంటే ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం వల్లనే ఈ మన ప్రజల ఆరోగ్యాలన్నీ దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఎక్కడికో ఒకసారి మనకి వెళ్తామమ్మా, మనమేం మామూలుగా అంత ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళం, శుభ్రంగా ఏదైనా టీకి పోతే ఒక ప్లాస్టిక్నో లేకపోతే ఒక గ్లాసు, ఒక చెమ్ము తీసుకొని పోయి పైన పేపర్ వేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళం. ఇవాళ ఏం చేస్తున్నాం, రెడీమేడ్గా వెళ్తున్నాం టీ కొట్టు కాడికి. హాస్పిటల్లో ఉంటారు మన వాళ్ళు, పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, టీ తెమ్మంటారు. తెమ్మనప్పుడు మనం ఏం చేస్తున్నాం, టీ కొట్టు కాడికి పోతున్నాం. వాడు ఒక ప్లాస్టిక్ కవర్ పలతడి కవర్లో పోసి వేడి టీ వల్ల దాంట్లో పోసి ముడేసి ఇచ్చేసేస్తాడు. దాంట్లో ఉన్న ప్లాస్టిక్ మొత్తం దేంట్లోకి వస్తుందమ్మా, ఆ టీలోకి వస్తుంది. ఆ టీ ఎవరు తాగుతున్నాం, మనం తాగుతున్నాం. ఆ తాగినందువలన ఈ ప్లాస్టిక్ మన కడుపులోకి పోయి మనం చాలా హానికరం అది. కాబట్టి మన వాళ్ళు మొత్తం ప్రతి వాళ్ళు అందరూ మహిళలు ముందు మెయిన్గా మీరేం చేయాలంటే తడి చెత్త, పొడి చెత్త అనేది వేరువేరుగా చేసి, ఒకవేళ డస్ట్బిన్ లేకపోయినా సరే వేరే పాత ఒకటి ఉంటాయి కదా, ఆ పాత వాటిలో వేరువేరుగా చేసి ఏదైనా ఇంజక్షన్లు కానీ అలాంటి హానికరమైన ఏమైనా ఉంటే అది ఇంకోటి సపరేట్గా పెట్టి 3 రకాలుగా మనం మున్సిపాలిటీకి మనం ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా అట్లా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వమని చెప్పి అందరూ కోరుతున్నారు. కాబట్టి మనం మీ అందరూ మాకు సహకరిస్తే మేము కూడా ఈ ఆరోగ్యవంతంగా మనం ఉండిద్ది, అందరం బాగుంటాం. మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కానీ మన శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. కమిషనర్ గారు, ఇట్లా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మేమందరం పాల్గొని ఈ కార్యక్రమం చేయటం జయప్రదంగా జరుగుతుంది. ఈరోజు మన అంశం తడి చెత్త, పొడి చెత్త గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు మీకు చెత్త బండి వస్తుందమ్మా, వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసామండి. అలాగే ప్లాస్టిక్ మాత్రం వాడద్దు ఎవరు, దీనివల్ల మనకి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారించి మా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు దీనికి దాంట్లో వేరు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
నీదా ఇల్లు ఇల్లు బాగా పెట్టారు బాగుంది చూడంగానే మాట్లాడమ్మా సార్ నువ్వేం చెప్తావు చాలా మనం లేట్ చేసేవాళ్ళం రేపటి నుంచి మనకి ఏమవుతుందమ్మా ఇప్పుడు వాడు కల్పించాం వేరు చేసిపోతే మనకి వీడి చూపున ఒకటి ఉంది దాని నుంచి మున్సిపాలిటీకి పోటీ కన్నాలు మనమే కట్టలేక పరిస్థితి నెలకైనా కొంత తేడా రావాలి తడి చెత్త పొడి చెత్త వేరు చేసేవాళ్ళు ముందు రేపటి నుంచి మా వర్క్ కూడా తడి చెత్త పొడి చెత్త వేరు ఇస్తేనే మ్యాక్సిమం తీసుకోమని చెప్తా ఉన్నాం మనం డోర్ స్టెప్లో జరగాలి. అద్దంకి పర్యటనలో భాగంగా స్థానిక రిజిస్టర్ కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు. ఉద్యోగులు, కార్యకలాపాలు, విధులు, ప్రజలకు అందుతున్న సేవలు, ఇతర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన స్థితిగతులపైన మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సేవలు అందించాలని సిబ్బందికి ఆయన సూచించారు. అనంతరం అద్దంకి మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా కోసం అధికారులు ఏర్పాటు 2 వాటర్ ట్యాంకర్లను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. వేసవితో పాటు రాబోయే రోహిణి కార్తెలో ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా సరఫరా ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇదే విధంగా అద్దంకి టౌన్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా నివేంద్రాలతో పాటు మజ్జిగ పంపిణీ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రెజర్ లేకుండా అంటే నేను అర్థమైందా జాగ్రత్త మన అర్థంలో వాళ్ళు లేదు అందుకని చాలా జాగ్రత్త చేయండి క్విక్గా చేసి బిల్లింగ్ పాత్ర జాగ్రత్త ఏంటి బంద్ చేసుకుంటా ఓకే అమ్మా ఇంతటితో ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం.